రాజయోగాన్ని మనం ఏదైతే నేర్చుకుంటున్నామో, ఈ రాజయోగం ప్రకారం మనము తాబేలు ఉదాహరణ తీసుకొని నేర్చుకున్నాం. సో, బయట నుంచి ఏది తీసుకోవద్దు అని. సో, ఇప్పుడు మన సంకల్పాల ట్రాఫిక్ ఏదైతే ఉందో, ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుని, గమనించి అంటే స్వచింతన చేసుకుంటూ ఉండాలి. చేసుకుని ఆ ట్రాఫిక్ అంటే మనకు తెలిసిపోతుంది సంకల్పాల తీవ్రత మరి ఫిఫ్త్ గేర్‌లో ఎళ్తోందా? మరి ఫస్ట్ గేర్‌లో ఎళ్తోందా? బాబా చెప్పే స్టాండర్డ్స్ అయితే ఫస్ట్ గేర్‌లో వెళ్ళాలి. అంటే నిదానంగా సంకల్పాలు నిదానంగా ఉండాలి అన్నదే ఇక్కడ బాబా చెప్పేది. దాని మీద గూడా మురళి ఉంది. సో, ఈ పాయింట్‌ని గుర్తుపెట్టుకోండి. నేను ఆ మురళి అక్కడ చెప్పినప్పుడు దీని రెఫరెన్స్ ఇస్తాను. సంకల్పాల తీవ్రత అన్నది తగ్గిపోయినప్పుడు మనశ్శాంతి అనుభవం అవుతది. సంకల్పాల తీవ్రత పెరిగిపోయినప్పుడు ఆ ట్రాఫిక్ నాయిస్ ధ్వని అంటాడు చూసారా బాబా? ధ్వని నుండి మీరు అతీతంగా ఎళ్ళాలి అని చెప్పి. సో, ధ్వని నుండి అతీతంగా అంటే పిల్లలు స్థూలంగా తీసేసుకొని బయట ఎక్కడ శబ్దాలు లేని చోట కూర్చొని యోగం చేసుకోవాలేమో అనుకున్నారు. సో, ధ్వని అంటే సంకల్పాల ధ్వని. ఎప్పుడైనా అలజడిలోకెళ్ళినప్పుడు, భయపడ్డప్పుడు మీరు గమనించి చూసారా? అంటే తల హెవీ అయిపోయినట్టు, నీరసం వచ్చేసినట్టు, టెన్షన్ ఇవన్నీ మనకేవైతే అనిపిస్తున్నాయో ఇవి సంకల్పాల ధ్వని. సో, ఈ ధ్వని ద్వారానే మనసు అలజడిలోకెళ్ళిపోయి మనకు ఆ సంతోషం అన్నది అనుభవంలోకి రావట్లేదు. సో, అందుకోసం అని చెప్పేసి ఆయన ధ్వని నుండి అతీతంగా వెళ్ళండంటే, సంకల్పాల ధ్వని నుండి, స్థూలమైన ధ్వని అని చెప్పేసి మనం హద్దు యొక్క అర్థాలు తీసేసుకొని, హద్దు యొక్క సన్యాసాశ్రమ ధర్మంలోకి వెళ్ళిపోద్దు. ఎవరైతే ఈ బాబా జ్ఞానాన్ని ఆ రకంగా హద్దు యొక్క అర్థం తీసేసుకుని, అన్నీ వదిలేసుకోవాలనంటే గృహస్థుని వదిలేయడము, ధ్వని నుండి అతీతంగా ఏకాంతం అంటే ఎవరూ లేని ప్రదేశాల్లో కూర్చుని చేయడము. కర్మయోగులం గదా! బాబా చెప్పింది అది కాదు. సో, సంకల్పాల ధ్వని నుంచి, సంకల్పాల తీవ్రత నుంచి సో, దీన్నే బాబా చెబితే గంట గంటకు చెక్ చేసుకోవడానికి ట్రాఫిక్ జామ్, ట్రాఫిక్ కంట్రోల్ అంటే సంకల్పాలు ఉదాహరణకి 3 గంటలకి ఇప్పుడు మనం చేసుకున్నాం అనుకుందాం స్వచింతన. ఆ తర్వాత ప్రైమరీ స్టేజ్ పిల్లలకంటే ఎవరైతే ఇంకా బయటి నుంచి కళ్ళ ద్వారా చూసి వ్యర్థం చేయడము, చెవుల ద్వారా విని వ్యర్థం చేయడము, ఇలాంటి వాళ్ళందరూ ఏంటంటే ఒక గంట అయిన తర్వాత ఆ సంకల్పాల ట్రాఫిక్‌కి ఒక అడ్డు వేయాలన్నట్టు. దీన్ని ట్రాఫిక్ కంట్రోల్ అన్నారు. సో, ఆ గంట అయిన తర్వాత చెక్ చేసుకోవాలి. నేను ఈ గంట సేపు ఏం సంకల్పాలు చేస్తున్నాను? వ్యర్థం చేస్తున్నానా? సమర్థం చేస్తున్నామా? అని చెప్పి ట్రాఫిక్ కంట్రోల్ అంటే సంకల్పాల తీవ్రతకి కంట్రోల్ ఎయమని చెప్తున్నారక్కడ. ప్రైమరీ స్టేజ్ పిల్లలు చేయాల్సిన పనిది. అంతే తప్పితే గంట సేపు మనం అది నడిపేసి, ఆ తర్వాత మళ్ళీ కూర్చొని పాటలేసుకొని, ఆ పాటలు వినేసి, 10 పాడుతుంటే చాలామంది ఏంటంటే పనులన్నీ చేసేవి టక్కున ఆపుతారు. ఆపేసి ఏం జేస్తారంటే పాటలింటారు. కొంతమంది ఆ పాట నడుస్తూ ఉంటే దాంతో పాటు ఈళ్ళు పాడుతూ ఉంటారు. వీళ్ళకి తెలియకుండానే అలవాటైపోయి ఈళ్ళు పాటలు పాడేసుకుంటూ ఉంటారు. పాడేసుకొని ఉన్నప్పుడు ఆ తర్వాత ఆ పాట వింటారు ఆ పాటని. పాట అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటికొస్తది. లేదా పాట పాటనే ఉంటది. వీళ్ళ ఆలోచనలు ఆలోచనలే ఉంటాయి. ఆ వ్యర్థానికి ఎక్కడ కంట్రోల్ పడింది? సంకల్పాల ట్రాఫిక్, వ్యర్థ సంకల్పాల ట్రాఫిక్‌ని వ్యర్థం ఎక్కువైనప్పుడు ఎక్కువ ఆలోచనలొస్తే ఎక్కువ ట్రాఫిక్ జామ్ ఇక్కడ అవుతది. సో, సంకల్పాల ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఈ ఆధ్యాత్మిక ఈ జ్ఞాన మార్గంలో ముందుకెళ్ళలేకపోతాం గాబట్టి మీ ట్రాఫిక్‌ని చెక్ చేసుకోండి అంటున్నారు. సో, ఆరోగ్య సమస్యలని, కుటుంబ సమస్యలని చెప్పి, ఆర్థిక సమస్యలని ఇలా ఎప్పుడు నడుస్తూ ఎప్పుడు ట్రాఫిక్ జామే నడుస్తోంది. సో, జామ్ అయిపోయేసరికి ఏమైపోతుంది? దాన్ని క్లియర్ చేయటం లేదు. ఆ క్లియర్ చేయకపోవడం వల్ల అడుగు ముందుకు ఎయలేకపోతున్నాం. సో, ట్రాఫిక్ జామ్ అన్నది ఇన్ని వ్యర్థ సంకల్పాలు ఎక్కడి నుంచొస్తున్నాయి? సో, మళ్ళీ మన తాబేలు చిత్రంని గుర్తు చేసుకోవాలి. కర్మేంద్రియాలని ఎంత వాడాలో అంత వాడకుండా, మనం కళ్ళ ద్వారా అందరిని చూసి, నేను శ్రేష్ఠాత్మ, వీళ్ళు శ్రేష్ఠాత్మ, శ్రేష్ఠ బాబా యొక్క శ్రేష్ఠాత్మ బాబా ఏవైతే సమర్థ సంకల్పాలిచ్చారో, అవి చెయ్యకుండా మీరెప్పుడైతే వ్యర్థం చేస్తూ పోతారో నామరూపాల్లోకి చిక్కుకోవడం.
అంటే వాళ్ళ యొక్క క్రోధం యొక్క రూపం కానీ, కామం యొక్క రూపం కానీ, లోభము, మోహము, అహంకారం ఏదో ఒక రూపం ఉంటుంది. ఆ రూపాల్లో చిక్కుకుపోయారంటే విషయం తీసేసుకోవడం, ఇంకా మొత్తం అంతా ఇక్కడ ట్రాఫిక్ జామే నడుస్తుంది. సో రాజయోగం ద్వారా ప్రాక్టికల్ అప్లికేషన్ అని చెప్పి ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు, మీకు ఎవరిని చూసినా కానీ తమో ప్రధానమైన రూపమే మీకు కనిపిస్తుంది. అంత మాత్రాన అక్కడి నుంచి మనం అన్ని దాని ఆధారంగా వాళ్ళ రూపాలని ఆధారంగా తీసుకుని మనం మొత్తం వ్యర్థం చేసేస్తూ పోతే ఆ ట్రాఫిక్ జామ్ వల్ల ఏమైపోతుందంటే మనం ముందుకు వెళ్ళలేకపోతాం. సో మన జీవితంలో ఉన్న ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, అప్పులు, ధన సమస్యలు, ప్రకృతిపరమైన సమస్యలు, ఇవి ఏవి ఈ జామ్లో ఇరుక్కుపోయి ఇంకెక్కువైతాయి. ఒకవేళ అవి చిన్నగా ఉన్నా కానీ మనకు వాటి తీవ్రత పెరిగిపోయి ఉంటుంది. ఎందుకంటే దాన్ని క్లియర్ చేయట్లేదు కాబట్టి. సో దాన్నే మళ్ళీ 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 ఆలోచించేసరికి ఆ సంకల్పాల ధ్వని, ఆ ధ్వనికి ఏమైపోతుందంటే ఆల్మోస్ట్ ఇంకా తల హెవీనెస్ అన్న దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా తలనొప్పులు, హెవీనెస్, ఇంకా ఆరోగ్య సమస్యలు అన్నీ మొదలైపోతున్నాయి. సో అందుకే బాబా ఏం చెప్తున్నారు ఇక్కడ, ముఖ్యంగా సంకీర్ణ శక్తి. సో రాజయోగం ద్వారా కర్మేంద్రియాల పైన రాజ్యం చెయ్యాలి అంటున్నారు. సో ప్రైమరీ స్టేజ్ ఉన్నప్పుడు ఈ రకంగా చెక్ చేసుకుంటూ పోతే అడ్వాన్స్డ్ స్టేజ్లో మీకు అసలు ట్రాఫిక్ అన్నదే ఉండదు. ఇక్కడ సంకల్పాల తీవ్రత తగ్గిపోయి ట్రాఫిక్ ఎక్కువగా లేకపోతే మనం ఎంత మన జర్నీ మనమే ఒకవేళ 2 వీలరో 4 వీలరో నడిపిస్తున్నామని అంటే ట్రాఫిక్కే లేనప్పుడు ఎంత మన జర్నీ స్మూత్గా వెళ్ళిపోతుందో అదే విధంగా ఇక్కడ సంకల్పాల ట్రాఫిక్ లేనప్పుడు, సంకల్పాల ధ్వని లేనప్పుడు మన ఈ ఆధ్యాత్మిక యాత్ర ఏదైతే బాబా సాంగత్యంలో ఆయన చెయ్యి పట్టుకుని నడవడం ఏదైతే ఉందో, సో ఈ సహజ మార్గంలో ఆయన తోటి కలిసి నడవడం అని ఏదైతే ఉందో ఆ మాధుర్యాన్ని ఆస్వాదించగలుగుతాం. మనం ఏవైతే క్లాస్ స్టార్ట్ చేసే ముందు సంకల్పాలు చేస్తూ ఆయనతో సంబంధాన్ని మెయింటైన్ చేస్తున్నామో ఆ సంబంధం యొక్క ఆనందాన్ని, అతి ఇంద్రియ సుఖాన్ని మనం పొందగలుగుతాం. ఎప్పుడైతే ఈ వ్యర్థ సంకల్పాల ట్రాఫిక్ ఆపుతామో. సో ట్రాఫిక్ జామ్ ఎలా అవుతోంది, మనము కర్మేంద్రియాల ద్వారా బయట ఉన్నదంతా స్వీకరించేసినప్పుడు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, ధ్వని పెరుగుతుంది. సో ట్రాఫిక్లో వెళ్ళినప్పుడు ఆ హారన్ల సౌండ్ ఇవన్నీ ఎక్కువైపోతే ఏమైతుంది, ఆ ధ్వనిని తట్టుకోలేకపోతాం. అలజడి, ఇరిటేషన్, సఫకేషన్ ఇవన్నీ వచ్చేస్తాయి. ఏ రకంగా స్థూల ట్రాఫిక్ ఆ రకంగా ఉంటే మనకి ఆ జర్నీ అన్నది ఎంజాయబుల్గా ఉండదు, ప్లస్ ఇరిటేషన్, సఫకేషన్ వచ్చేస్తుందో ఇది అంతే సంకల్పాల ట్రాఫిక్, సంకల్పాల ధ్వని. సో దీన్నే బాబా మురళిలో ధ్వని నుండి అతీతంగా వెళ్ళారా. సో అందుకే మురళిలు ఎక్కడ స్టార్ట్ చేసినా కానీ స్టార్ట్ చేసేటప్పుడు వ్యక్తం నుండి అవ్యక్తానికి వెళ్ళారా, ధ్వని నుండి అతీతానికి వెళ్ళారా అని చెప్పేసి బాబా అడగడానికి కూడా కారణం అదే. సో రాజయోగం ద్వారా మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఇదే సంకీర్ణ శక్తిని మన ట్రాఫిక్ దీనికోసము అంటే సంకల్పాల ట్రాఫిక్ని తగ్గించేసి ఆల్మోస్ట్ ఫస్ట్ గేర్ అంటే ఒక నిమిషానికి 7-8 సంకల్పాలు అంటే ఇంకా ఎంత తక్కువ సంకల్పాలు చేయాలో ఇంకా దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. సో సబ్జెక్ట్ అంతా వ్యర్థము సమర్థ. ఇప్పుడు పుస్తకాలు తెరిచి అందరూ చూస్తూనే ఉన్నారు కాబట్టి మీకు ఈ పాటికి అర్థమైపోయే ఉంటుంది. సబ్జెక్ట్ అంతా వ్యర్థము సమర్థం అనే వస్తుంది కానీ ఇలా జనరల్ టర్మ్స్ దేహాభిమానం అని చెప్పి అనేసి అక్కడికి వదిలేయడం కాదు. సో ఆ తర్వాత మురళిలో ఇచ్చిన సంకల్పాలు, ఆ తర్వాత శక్తులు. సో ఎంత తక్కువ సంకల్పాలు ఉంటే అంత శక్తి వస్తుంది. సో ఇప్పటికి విద్యార్థులు నేను చూసినంత మటుకు మనసా సేవ వరకు వచ్చారు, చేస్తున్నారు, ఆశీర్వాదాలు ఇవ్వడం వరకు కూడా వచ్చారు. ఆ తర్వాత స్వసేవ. ఇప్పుడు ఒకసారి మనము ఈ రాజయోగాన్ని ఆయన నేర్పించిందే ఫస్ట్ మనము మన సమస్యల్ని పరిష్కరించేసుకోవాలి. సో ఈ వారం నుంచి అవే చెప్తున్నాను. ఈ రాజయోగాన్ని ప్రాక్టికల్కి ఎలా తేవాలి, మన ఆరోగ్యానికి, మన కుటుంబ సమస్యలకి, ధనంతో కూడుకున్న సమస్యలు, వీటన్నిటికీ మనకు పరిష్కారం అయిపోయి ఆ నెక్స్ట్ స్టేజ్లో మనం ఇంక అందరికీ సేవ చేసేటట్టు ఉంటాం.
అంతే తప్పితే జ్ఞానంలోకి వచ్చిన తర్వాత మన జీవితంలో అసలు అనుభవం అంటే మళ్ళీ ఏదో జరిగిపోవాలని అనుకోకండి. చాలా మంది ఏవో అనుభవాలు జరగాలి, లేదా అది అనుభూతి అన్నది ఒక ఊత పదం మాదిరి అయిపోయింది. ఏమనంటే నేను అనుభూతి చేసుకుంటున్నాను అంటారు. అలాంటి వాళ్ళతో మాట్లాడి చూస్తే అసలు ఏ జ్ఞానము ఉన్నట్టు అనిపించదు. మరి ఏం అనుభూతి చేసుకున్నంటే ముల్లులు చదివి అనుభూతి చేసేసుకున్నామంటారు. అసలు ఎక్కడ కూడా మాట్లాడుతుంటే జ్ఞానుల లక్షణాలు కనిపించవు. అసలు అనుభూతి అన్నది జరిగిన రోజున చూస్తేనే అంటే ఆ మాట, సంకల్పము, రూపం ద్వారా తెలిసిపోతది ఈళ్ళు జ్ఞానులని. కానీ మళ్ళీ చూస్తే అన్నీ ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. ఏమంటే నేను అనుభూతి చేసుకున్నా అంటే ఏం అనుభవం అవ్వాలి? ఆత్మ యొక్క స్వధర్మం అనుభవం అవ్వాలి. ఆత్మ యొక్క స్వధర్మం అనుభవం అవ్వాలి. మనం మాట్లాడుతుంటే అబ్బా! వీళ్ళు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఎంత జ్ఞానం పరమైన విషయాలు. అరే నిజమే. ఈ విషయాలు బాబా చెప్పారు అని బాబా గుర్తుకు రావాలి. అరే ఇది బాబా జ్ఞానం అని చెప్పి. ప్లస్ స్నేహము, సంయోగం కనిపించాలి. మనసా స్థాయిలో ఏం ఆలోచిస్తున్నాం అన్నది కొంత ఎవరు క్యాచ్ చేయలేకపోవచ్చు. కానీ ఏమంటే మనకి అది తెలుస్తుంది. సో మనం ఏ రకంగా ఉన్నతి చెందాము అన్నది మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారానే తెలుస్తది. సో మాటలు జ్ఞానయుక్తంగా మనం మాట్లాడితే శక్తిశాలిగా అయ్యేటట్టు ఉండాలి గానీ అందరూ భయపడిపోయేటట్టు, దారి తప్పిపోయేటట్టు. సో ఇప్పుడు జ్ఞానం ఎట్లొచ్చిందంటే అందరూ భయపడేటట్టు, దారి తప్పిపోయేటట్టు, ఇది కఠిన మార్గము, ఇది సాధ్యం కాదు అన్న టైప్‌లో వచ్చేసింది. కానీ బాబా జ్ఞానం చాలా సింపుల్, సహజ మార్గం. తర్వాత మన ప్రవర్తనలో స్నేహము, సంయోగం ఉండాలి. అవతల వాళ్ళు ఎలా ఉండనివ్వండి. మనం ఎందుకు కరెక్ట్‌గా ఉండాలి అంటే రికార్డింగ్ మన ఆత్మలో జరుగుతుంది కాబట్టి. అవతల వాళ్ళు స్నేహంగా లేరని చెప్పేసి, మనము వాళ్ళని కాపీ కొట్టేసి, మనము వాళ్ళలాగే ప్రవర్తిస్తూ పోయామంటే అదే మన ఆత్మలో రికార్డ్ అయితది. సో ఎవరు ఎలా ప్రవర్తించినా, ఎవరి ప్రవర్తన వాళ్ళ ఆత్మలో రికార్డ్ అవుతోంది. డ్రామా జ్ఞానం ఇది గుర్తుపెట్టుకోవాలి. సో అలా మనకి ఎవరు ఆలోచించేది, ఎవరి ప్రవర్తన వాళ్ళకు రికార్డ్ అయ్యేటప్పుడు, సో వాళ్ళ ప్రవర్తనని మనం కాపీ కొట్టేసాము అనంటే అదే మన రికార్డింగ్‌లోకి వస్తది గదా! సో ఇప్పుడు వాళ్ళు మాట్లాడలేదు కాబట్టి నేను మాట్లాడను. సో వాళ్ళకి అహంకారాన్ని కాపీ కొట్టేసి కూర్చున్నారు. వాళ్ళు నన్ను చూసి నవ్వలేదు కాబట్టి నేను నవ్వను. సో బాబా శ్రీమతం ఏం చెప్పింది? హర్షితంగా ఉండాలని చెప్పారు. సో వాళ్ళు హర్షితంగా లేరు. సో వాళ్ళు మొహం మార్చుకొని ఉన్నారు. వాళ్ళు నవ్వనప్పుడు నేనెందుకు నవ్వాలి? సో నేను నా హర్షిత ముఖము ఏదైతే బాబా మనం రాత్రి చెప్పుకున్న క్లాస్‌లో ఏం చెప్పారు? నాలెడ్జ్‌ఫుల్, కేర్‌ఫుల్, చీర్‌ఫుల్ అని చెప్పారు. సో చీర్‌ఫుల్‌గా ఉండమని చెప్పినప్పుడు, హర్షిత ముఖంగా ఉండమన్నప్పుడు, వాళ్ళు నన్ను చూసి నవ్వనప్పుడు నేనెందుకు నవ్వాలి అనంటే, మరి ఆ చీర్‌ఫుల్‌గా ఏదైతే ఉండమని చెప్పారో స్వరూపం ద్వారా సేవ, మరి అక్కడ పడ్డట్టే గదా దెబ్బ. సో అంటే భాగ్యాన్ని తయారు చేసుకోవడానికి ఏదైతే నాలెడ్జ్‌ఫుల్, కేర్‌ఫుల్, చీర్‌ఫుల్ అంటున్నా అది లేనట్టే. సో వాళ్ళు నన్ను చూసి నవ్వలేదు, నేను నవ్వను. వాళ్ళు మొహం తిప్పుకున్నప్పుడు నాకేం పట్టింది? నేను పోయి పని కట్టుకొని కూర్చొని వాళ్ళతో మాట్లాడడం ఎందుకు? వాళ్ళ మాటలు పడడం ఎందుకు? సో వాళ్ళు నవ్వలేదే అనుకోండి, మనం నవ్వాలి. ఎందుకు? మన ఆత్మలో రికార్డ్ అవుతుంది కాబట్టి. సో అందుకే డ్రామా జ్ఞానము, లా మేకర్స్, కల్పవృక్ష జ్ఞానం ఈ 3 ఇంపార్టెంట్ అని చెప్పడానికి కారణం అదే. సో అందుకే బాబా రాజయోగాన్ని ఇప్పుడు మళ్ళీ నేర్పించినప్పుడు ఏమంటున్నారు? ఎవరినైనా చూసినప్పుడు కళ్ళ ద్వారా నామ రూపాల్లో చిక్కుకోవద్దు అంటున్నారు. వాళ్ళు మనం చూసి హర్షితంగా లేరు, వాళ్ళు మనం చూసి స్మైల్ ఇవ్వలేదు అని అంటే కళ్ళ ద్వారా చూసాము. కళ్ళు డామినేట్ చేసేసాయి, కళ్ళు నిర్ణయించేసాయి మనం కూడా నవ్వొద్దని చెప్పేసి. సో కాబట్టి చేసేసాం. సో రికార్డింగ్‌లోకి ఏమొచ్చింది? మాడుపు మొహమే వచ్చింది. మొహాలు తిప్పుకోవడం, ఇంతింత పెట్టుకోవడం, ఆ సంస్కారం ఏదైతుందో వాళ్ళని చూసి కాపీ కొట్టేసాం కాబట్టి, అదే రికార్డ్ అయితే మన సమీప సంబంధీకులంతా ఆ రకంగా మొహాలు మార్చుకునేవాళ్ళు, మొహాలు ఇంత పెట్టేసుకునేవాళ్ళు. ఇలాంటి వాళ్ళే వస్తారు. మళ్ళీ ఇలాంటి వాళ్ళు ఎందుకొచ్చారు అనేసి అంటే దానికి సమాధానం ఇదే. ఎందుకంటే మనం వాళ్ళు నవ్వలేదు కాబట్టి మేము వాళ్ళు నాతో మాట్లాడలేదు కాబట్టి నేను మాట్లాడలేదు. నేను ఫోన్ చేస్తే ఎత్తలేదు కాబట్టి నేను ఎత్తను.
సో సంస్కారాలు సమానంగా ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఏంటంటే మీకు చెకింగ్ పాయింట్స్. అందుకే స్వచింతన చేసుకోండి, చెక్ చేసుకోండి అని చెప్పడానికి కారణం అదే. ఎవ్వరన్నా ఏదైనా చేస్తుంటే మనం అదే చేస్తూ పోతుంటే అదే మన ఆ సంస్కారం మనలో రికార్డ్ అవుతుంది. మనకిప్పుడు సంగమ యుగం కాబట్టి ఏదో విజయాన్ని సాధించిన ఫీలింగ్ రావచ్చు. వాళ్ళు మాట్లాడలేదు కాబట్టి నేను కేర్ చేయలేదులే, నేను పట్టించుకోనట్టు వెళ్ళిపోయాను, నాకేం పట్టింది అందరిని పట్టుకొని అనేసి ఇప్పుడు ఈ సంగమంలో ఇది ఒక విజయంలాగా అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా ఓటమి. అందుకే బాబా సంగమ యుగంలో ఓడిపోతే అక్కడ నెగ్గుతారు అని అంటాడు. సో ఎవరైనా మనల్ని చూసి పలకరించకపోయినా మనం పలకరించాము, హర్షితంగా ఉన్నాము అంటే ఇక్కడ నేను నెగ్గాను కాబట్టి అక్కడ నెగ్గుతాం. అంటే మనం అది ఓటమి కింద తీసుకుంటున్నాం యాక్చువల్గా. సో వాళ్ళు మాట్లాడకపోయినా కానీ తల్లి పాత్రలో ఉండి మీరు మాట్లాడుతూ పోండి అంటున్నాడు. సో అదే రికార్డింగ్లోకి వస్తుంది. అప్పుడు వచ్చే సమీప సంబంధికులంతా ఎలా వస్తారు? అందరూ మనల్ని పట్టించుకుని మాట్లాడే వాళ్ళే వస్తారు. లేకపోతే ఎవరు మాట్లాడరు, ఎవరు పట్టించుకోరు, అర్థం చేసుకోరు. ఇది ఒక పెద్ద ఇదైపోయింది. ఏమనంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోరు, ఎవరు అర్థం చేసుకోరు. ఎందుకు అర్థం చేసుకోరు? నువ్వు అర్థం చేసుకోలేదు కాబట్టి. ఈరోజు అందరూ నన్ను అర్థం చేసుకోవాలంటే సంగమ యుగం రికార్డింగ్ నడుస్తుందన్న యుగం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని నేను అర్థం చేసుకోవాలి. నేను అర్థం చేసుకుని సహాయం చేయడానికి వెళ్ళినప్పుడు ఇది కలియుగం కాబట్టి ఖచ్చితంగా అవతల వాళ్ళు లోకువ చేసే అవకాశాలు ఉన్నాయి. అది చూసి వెనక్కి అడిగేయొద్దు. అంటే అక్కడ ఏం చేస్తున్నాం? గౌరవాన్ని ఆశిస్తున్నాం. ఈ రోజు నేను ఒక్కొక్కరికి సహాయం చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను లోకువ చేశారు అని అంటే అది వాళ్ళ సంస్కారం. కానీ అయినా నేను ఎందుకు సహాయం చేయాలి, ఎందుకు సహయోగం ఇవ్వాలి అంటే నేను యజ్ఞ సహయోగిని కాబట్టి. సో అప్పుడు ఏమవుతుంది? నా ఆత్మలో సహయోగ శక్తి అన్నది రికార్డ్ అయినప్పుడు కల్పమంతా ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఫస్ట్ బాబా వస్తాడు సహాయం చేయడానికి. అందుకే నా జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా పెద్దగా జ్ఞానం తెలియకపోయినప్పటికీ ఎందుకు సేఫ్గా ఉన్నాను అని అంటే బాబా సహయోగం ఉంది. బాబా శ్రీమతం ఏం పెట్టారు? బాబా చెప్పినప్పుడు బాబా చెప్పిన దాన్ని ఆధారంగా తీసుకుని సేవలు గనక చేస్తే మీరు పిలవకపోయినా నేను వస్తాను అన్నాడు. సో ద్వాపరం నుంచి మనం పిలవకపోయినా ఇప్పుడు సంగమంలో అంటే పోయిన కల్పంలో సంగమంలో నేను యజ్ఞ సేవ చేశాను కాబట్టి ఏవైనా కొన్ని పొరపాట్లు జరిగి సమస్యలు వచ్చినా ఆ సమయానికి వచ్చి కాపాడేస్తారు. అంటే ఇప్పుడు సంగమంలో గనక మనం పుణ్యం చేసుకుంటే ధారణ అన్నది కరెక్ట్గా చేస్తే కల్పమంత బెనిఫిట్. స్వదర్శన చక్రంలో ఏ జన్మలైతే చెప్తున్నారో ఆ జన్మలు వస్తాయి. అంటే సత్యుగంలో దేవతా స్వరూపాలు, ద్వాపర యుగంలో పూజ్య దేవతా స్వరూపాలు, ఆ తర్వాత జ్ఞానంలోకి వస్తాము. సంగమ యుగంలో వచ్చి బాబాతోటి టేక్ ఆఫ్ చేస్తాము, ఆయన నుంచే చదువుకుంటాము. ఆ తర్వాత బ్రాహ్మణుల నుంచి నెక్స్ట్ స్టేజ్ ఫరిష్తా ఏదైతుందో ఆ ఫరిష్తా స్టేజ్లో 2 స్టేజెస్లో చెయ్యాలి. సో ప్రైమరీ సెక్షన్ పిల్లలు బ్రాహ్మణులుగా ఫస్ట్ సేవలు స్టార్ట్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏదైతుందో అడ్వాన్స్డ్ స్టేజ్ ఫరిష్తా స్టేజ్లో కూడా 2 రకాల సేవలు చేయాలి. బ్రాహ్మణుల స్టేజ్లోనే ఆగిపోవద్దు. సో నిన్న మనం ఏదైతే రామాయణ మహాకావ్యం గురించి చెప్తూ కుంభకర్ణుడి దగ్గర ఆగామో సో అక్కడ అజ్ఞానం అన్న నిద్ర నుంచి లేవాలి అని చెప్పి మనం ఆ రకంగా లేచి అజ్ఞానంలో నుంచి వచ్చి వ్యర్థాన్ని సమర్థంగా మార్చాలి. అంతిమంలో చూసుకుంటామంటే కాదు. సో ఈ రకంగా నిన్న మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎలా ఆరోగ్యం బాగాలేదు అంటే నేను ఆరోగ్యంగా ఉన్నాను, ధనం లేని చోట నేను ధన సమృద్ధిగా ఉన్నది. సో ఆ రకంగా వ్యర్థాన్ని మొత్తం సమర్థంగా అమృత వేళ లేసి ఏం చెయ్యాలి అన్నదే నేను నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను. దాన్నే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోయాను. సో అమృత వేళ అని చెప్పి టైమింగ్స్ పెట్టుకుని హద్దులోకి వెళ్ళొద్దు. ప్రైమరీ సెక్షన్ పిల్లలు ఎవరైతే ఇంకా బ్రాహ్మణుల స్టేజ్లు ఉన్నారో టైం టేబుల్ వేసుకుని బాబాని తలుచుకుంటారు, జ్ఞానానికి సమయాన్ని కేటాయిస్తారు, స్వచింతనకు కూడా సమయం కేటాయించాలి కరెక్ట్గా. ఎందుకంటే అడ్వాన్స్ స్టేజ్ పిల్లలైతే ఆలోచించే కర్మలు ఆచరిస్తారు కాబట్టి ఇంకా పని కట్టుకుని కూర్చుని గంటకోసారి అరగంటకోసారి చెక్కింగ్ ఉండదు, ఎందుకంటే సహజంగా సమర్థం వస్తుంది కాబట్టి. ప్రైమరీ స్టేజ్ పిల్లలు మాత్రం కొంత టైం టేబుల్ వేసుకుని బాబా మనసు బుద్ధి సంస్కారానికి కూడా టైం టేబుల్ వేసుకోమన్నాడు. అంటే స్థూలానికి
సూక్ష్మానికి రెండుటికి వేసుకోవాలి. స్థూలంగా తిండికి నిద్రకి కార్యవ్యవహారాలకి వేసినట్టే దీనికి వేయాలి, వేసి స్లోగా చేసుకుంటూ వెళ్ళాలి. సో ఆ సందర్భంగానే ఒకవేళ మీరు ఉదయం టైంకి లేవడం గనక మిస్ అయితే భయపడొద్దు అని చెప్పాను, కానీ టోటల్గా అది పద్ధతి లేదని ఎక్కడా ఏ వీడియోలోనూ చెప్పలేదు. ఎందుకు ఆ విషయం చెప్పాము అని అంటే, మీరు గనక భయపడితే అమ్మో అమృతవేళ లేకపోతే ఏమవుద్దని ఆ భయం యొక్క తరంగాలు, మీరు నిద్ర 4కి లేవకపోవచ్చు, కానీ లేవలేదని చెప్పి మీరు రోజంతా ఏదైతే భయపడిపోతారో, ఏదైతే గిల్టీ ఫీల్ అవుతారో, ఆ భయం యొక్క తరంగాలు సహజంగా మీ నుంచి వెళ్ళిపోతాయి విశ్వంలోకి. ఎందుకంటే శాంతిని వ్యాపింపచేసేటప్పుడేమో ఆలోచించి చేస్తున్నారు, దానికి సమయం కేటాయించి శాంతి వ్యాపించింది, ప్రేమ వ్యాపించింది అని ఆ రకంగా చేస్తున్నారు. కానీ భయము అలజడి లాంటివి ఏం చేస్తున్నారంటే సహజంగా చేసేస్తున్నారు. ఒక్క నిమిషం. సో సహజంగా చేసేస్తున్నారు ఈ భయం ఇలాంటివని, అందుకోసం అని చెప్పాను. సో స్టార్టింగ్ లో కొంచెం వ్యర్థ సంకల్పాలు నడిచినప్పుడు నిద్ర వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ ఈ రకంగా మీరు ఎప్పటికప్పుడు వ్యర్థం ఎంత వస్తోంది దాన్ని మార్చామా సమర్థంలోకి, మళ్ళీ యోగం కుదరట్లేదు అని చెప్పి వ్యర్థ సంకల్పం చెయ్యొద్దు. ఎందుకంటే చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది. ఇలా కూర్చుని ద్వాపరం నుంచి వ్యర్థం చేస్తూ వచ్చేసి ఇప్పుడు ఒక్క రోజులో అయిపోవాలంటే అది మీలో ఉన్న తపనని బట్టి, మీకున్న లక్ష్యాన్ని బట్టి జరుగుతుంది. ఎందుకంటే లక్ష్యం ఉంటే లక్షణాలు వస్తాయి అంటారు. సో ఆ తీవ్రతని బట్టి జరుగుతుందే తప్పితే మీరు అలా క్యాజువల్ గా చేస్తే అయితే కొంత టైం పట్టొచ్చు. సో కాబట్టి అది ఒక్కటి చెక్ చేసుకుని, ఆ భయం అన్నది ఏదైతే ఉందో, ఆ చింత అన్నది ఏదైతే ఉందో దీన్ని ముఖ్యంగా ఆపాలి. నేను అమృతవేళ మిస్ అయ్యానని చెప్పేసి ఒక పక్క భయము, ఇంకో పక్కన చింత. అమ్మో ఏమైపోతుందేమో, పాపం వచ్చేస్తుందేమో, అమృతవేళ చెయ్యకపోతే ఏం జరుగుతుంది అని ఫోన్లు చేసి అడగడము. సో ఎందుకు ఆయన ఉదయంలో అసలు బాబా జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఏంటి, అసలు లౌకికంలో ఉన్న విద్యార్థులు ఉదయం లేవట్లేదా? ఈ డాక్టర్లని, ఐఏఎస్ అని, ఐపీఎస్ అని పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకున్న వాళ్ళందరూ లేస్తారు. మరి అంటే ఒక లక్ష్యం అంటూ ఉన్నప్పుడు మనం యోగ్యంగా తయారవ్వాలి, సహయోగులు అవ్వాలి. ఆ తర్వాత మనకంటూ ఒక స్టాండింగ్, ఒక ఐడెంటిటీ, ఒక ఇండిపెండెన్స్ అన్నది ఉండాలంటే, ఒక లక్ష్యం అంటూ ఉండాలంటే సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. ఇది అంతే. కానీ వాటికి చాలా సంవత్సరాలు పడుతుంది చేయడానికి, శ్రమ ఎక్కువ. ఇక్కడ ఏంటంటే బాబా తోడుగా ఉంటారు కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది. అందుకే మీకు నా ఉదాహరణ ఇచ్చాను. నేను చదివింది లౌకికమైన చదువు, ఎంకామ్ 23 ఏళ్ళు చదివినా కానీ మరి శాస్త్రాలన్నీ ఏం కూర్చుని ఇంత లావు పుస్తకాలు ఏం చదవలేదు. నేను చదివింది ఉత్త బాబా జ్ఞానం ఒకటే. సో సహజంగా ఏమైపోతుందంటే ఆత్మాన స్థితిలోకి వచ్చినప్పుడు అన్నీ వచ్చేస్తాయి. కొంతమంది అడుగుతూ ఉంటారు కదా, ఎన్ని పుస్తకాలు చదివారు, ఏం చేశారు, అది చదివారా, ఇది చదివారా అని చెప్పి. అవసరం లేదు. ఆ జ్ఞానం అన్నది ఆత్మ యొక్క స్వధర్మం. కాబట్టి లౌకిక చదువులు చదవడానికి 21, 23 ఏళ్ళు, ఇన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ ఆధ్యాత్మికంగా దీనికి యాక్చువల్గా ఇంకా బాబా పద్ధతిలో చెప్పాలంటే కనెక్ట్ అయిపోతే జ్ఞానం వచ్చేయాలంటాడు.
కానీ మనకి ఏంటంటే ఉన్న తమో ప్రధానతకి ఆ పాపం యొక్క బ్యాకప్ కి కొంత టైం పట్టిందన్న మాటే గాని చేయడం అయితే చాలా ఫాస్ట్ గా సులువుగా ఈజీగా అయిపోతుంది. సో కాబట్టి ఫస్ట్ ఈ భయపడడము, ఈ చింత ఇది మానేశారు. ఆ ఒక గంట మిస్ అయ్యారని చెప్పేసి ఇంకా ఆ తర్వాత నుంచి మళ్ళీ నెక్స్ట్ డే వరకు గంటలు గంటలు భయము, చింత, భయము, చింత. సో ఇదే పెట్టుకుంటే ఎంత పాపాన్ని మూటగడుతున్నారు ఆ రకంగా విశ్వంలోని ఆత్మలకి భయాన్ని, చింతనిచ్చి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అమృత వేళ ఒక గంట అని చెప్పేసి హద్దులోకి వెళ్ళిపోవడం ఒకటి, అదే పెద్ద తప్పు. ఆ తర్వాత అది మిస్ అయ్యామని చెప్పేసి మళ్ళీ భయము, అలజడి. అంటే 4 to 5 అన్నది మిస్ అయ్యి ఆ తర్వాత ఎప్పుడో 6కి లేచి మళ్ళీ నెక్స్ట్ డే వరకు భయము, చింత. ఏమైపోతుందో, నేను లేవలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు, నేను ఏం చెయ్యాలి? ఇన్ని వ్యర్థ సంకల్పాలు చేసే కన్నా నేను రాజయోగిని అన్న ఒక్క సంకల్పం చేసి వ్యర్థం అన్నది రోజంతా కొంచెం చెక్ చేసుకుంటే ఆ తర్వాత సహజం అయిపోతుంది. సో ఉదయం లేస్తాము, లేవడం ఎక్కడ లేస్తాము? పరంధామంలో లేస్తాం, ఇంట్లో కాదు. మన ఇల్లు సేవాస్థానము ఈ సాకార లోకం ఉన్నది, అది మన ఇల్లు పరంధామము. మనం కళ్ళు తెరిచినప్పుడు కనిపించేది బాబానే ఇక్కడ. ఆ తర్వాత ఆయనతోటి జ్ఞాన చర్చలు, ప్రైమరీ సెక్షన్ పిల్లలైతే జ్ఞాన చర్చలు, స్వమానాల అభ్యాసము, మీ యొక్క సమస్యలకు ఎంతవరకు స్థితి వచ్చిందంటే అక్కడ కూర్చుని సమస్యలు సోది పెట్టడం కాదు, మీ స్వ చెకింగ్, ఎక్కడెక్కడ వ్యర్థం చేస్తున్నారు, ఏముంది, దాన్ని ఏ రకంగా ఇచ్చేయాలి, తర్వాత మురళి చదువుకోవడం, ఇవన్నీ చేస్తారు. అడ్వాన్స్డ్ స్టేజ్ పిల్లలైతే పిల్లలకి ఎట్లాగో ఇంకా సందేహాలు లేవు కాబట్టి జ్ఞాన స్వరూపులు ఉంటారు నెక్స్ట్ స్టేజ్. సో జ్ఞాన స్వరూపులే ఉంటారు కాబట్టి ఇంకా చర్చకు ఇది ఉండదు. సో బాబా ఏం చెప్పారంటే అడ్వాన్స్డ్ స్టేజ్ పిల్లలు డైరెక్ట్ గా గుళ్ళలో భక్తులు లైన్ కట్టి ఉన్నారు కాబట్టి అక్కడ వెళ్ళి వాళ్ళ మనోకామనలు తీర్చాలన్నారు. సో పద్ధతి ఏంటన్నది గ్రూప్ లో వేసేస్తున్నాం, ఏ గుడిలో ఉన్న భక్తులకి ఏ రకంగా శక్తిని ఇవ్వాలి, ఏ రకంగా వరదానాలు ఇవ్వాలని చెప్పి. ఇది యాక్చువల్ గా మనం చేయాల్సింది. సో యుగమంతా అమృత వేళ. ఇక అడ్వాన్స్డ్ స్టేజ్ పిల్లలకి ఏంటంటే నెక్స్ట్ స్టేజ్ అది ఏదైతే ఉందో ఆ సూక్ష్మవతనము, అవ్యక్త స్థితి అని. ఆ స్థితిలో, ఆ సూక్ష్మవతనం, అవ్యక్త స్థితిలో మనం ఏ లోకంలో ఉంటాము? సూక్ష్మవతనంలో ఉంటాం. బ్రాహ్మణులుగా సేవలు చేసేటప్పుడు సాకార లోకంలో ఉన్నప్పుడు ఏమవుతుంది? ఈ సాకార లోకంలో సూర్యచంద్రులు ఉంటారు కాబట్టి టైమింగ్స్ ఉంటున్నాయి మనకి, పగలు రాత్రి అని చెప్పి. ఆ నెక్స్ట్ స్టేజ్ ఏదైతే ఉందో ఫరిస్తా స్టేజ్, ఆ ఫరిస్తా స్టేజ్ అంటే అది సూక్ష్మవతనంలో సూర్యచంద్రులు ఉండరు కాబట్టి అక్కడ పగలు రాత్రి అన్నది ఉండదు. సో పగలు రాత్రి అన్నది ఉండదు కాబట్టి అక్కడ నిరంతర సేవలు. ఇంకా మళ్ళీ నేను అమృత వేళ లేసి చేస్తాను, లేవకపోవడం అన్నది కాదు, కానీ యాక్చువల్గా నిద్రపోతాం మనం. సో అది ఏం నిద్ర అయి ఉండాలి? యోగ నిద్ర అయి ఉండాలి. ఇది అడ్వాన్స్డ్ స్టేజ్ పిల్లలు. అంటే ఏ కొద్దిసేపు అయితే వాళ్ళు నిద్రపోతారో ఆ నిద్ర కూడా ఏదో మొద్దు నిద్రనో, ఒంటి మీద సోయలేని నిద్ర అట్లా కాకుండా యోగ నిద్ర. సో ఆ యోగ నిద్ర అన్నది ఎలా పోతారు అన్నది కూడా నేను ఆల్రెడీ క్లాసుల్లో కవర్ చేసేసాను కాబట్టి ఇంకా మళ్ళీ ఇక్కడ కవర్ చేయట్లేదు. సో ఆ రకంగా యోగ నిద్రలో వెళ్తారు. సో దీనివల్ల ఏమైపోతుంది? ఆ అడ్వాన్స్డ్ స్టేజ్ పిల్లలు 24 గంటలది యోగ స్థితి. సో 24 గంటలు నిరంతర యోగులు, నిరంతరం సమర్థన నడుస్తుంది. కాబట్టి యోగం చేసేటప్పుడు చెక్ చేసుకోండి, ప్రైమరీ స్టేజ్లు ఉన్నారా, అడ్వాన్స్ స్టేజ్లు ఉన్నారా. అడ్వాన్స్డ్ స్టేజ్ పిల్లలకు నిరంతర యోగులు అవ్వాలి. ఇంకా తిన్నా బాబాతోటే, కూర్చున్నా బాబాతోటే, సేవ చేసిన శివశక్తి కంబైన్డ్ స్వరూపాలు, పరిస్థితి తగ్గట్టు సాకార స్వరూపము, అవ్యక్త స్వరూపము, ఎక్కడ ఏ సేవ అవసరం ఉంటే ఆ స్వరూపంలో నిరంతరం ఉండాలి. అప్పుడు అలా చేసినప్పుడు ఆ నిద్ర తగ్గిపోతుంది. ఇలా మహావాక్యాలు వింటుంటే నిద్రలు వచ్చేయడాలు, కళ్ళంటుకుపోవడాలు. సో ఇక్కడ ఒక బాధ్యత అన్నది ఉన్నప్పుడు భక్తుల యొక్క ఆర్తనాదాలు వినిపిస్తే, దుఃఖంలో ఉన్న ఆత్మల ఆర్తనాదాలు వినిపిస్తే అసలు నిద్ర ఎందుకు వస్తుంది? సో ఆ తల్లి పాత్రలో ఆ బాధ్యత అన్నది లేకపోవడం వల్ల ఈ నిద్రలు, ఈ ఆవలింతలు, లేవలేకపోతున్నాము.
ఇవన్నీ జరుగుతున్నాయి. నిజంగా లౌకికంలో పిల్లలకు ఒంట్లో బాగాలేకపోతే తల్లికి నిద్ర వస్తుందా? సో అది హద్దు యొక్క పాత్రలోకి వచ్చారు. ఎప్పుడైతే బేహద్దు పాత్రలోకి వస్తే, సో బేహద్దు పాత్రలోకి రాలేకపోయారు మీరు. నిద్రలు వస్తున్నాయి, ఆవలింతలు వస్తున్నాయి, అమృత వేళ లేవడం ఇబ్బందిగా ఉంది, ఇవన్నీ అనిపిస్తున్నాయి అని అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఒకసారి మెసేజ్ పెట్టండి గ్రూప్లో, చాట్ బాక్స్లో. విశ్వంలోని పిల్లలందరూ దుఃఖంతో ఉన్నప్పుడు, నిద్రలు వస్తున్నాయి మనకి పొద్దున పూట, భక్తులంతా అక్కడ మనోకామనలని సమస్యలను నిలబడుతుంటే మనకి నిద్ర వస్తోంది అంటే దాని అర్థం ఏంటి? ముగ్గురే ఇచ్చారు సమాధానం. బద్ధకం, డ్యూ టు మోర్ వేస్ట్ థాట్స్, జగన్మాత అవ్వలేదు, సోమరితనం, బద్ధకం, నిర్లక్ష్యం, సోమరితనం, వేస్ట్ థాట్స్, నిర్లక్ష్యం. సో లౌకికంలో పిల్లలకు ఒంట్లో బాగాలేనప్పుడు తల్లి నిద్రపోకుండా నిరంతరం సేవ చేయగలిగినప్పుడు జగన్మాత స్వరూపంలో, ఇప్పుడుగైతే జగన్మాత స్వరూపం వరకు వచ్చాం, మరి అది జగన్మాత స్వరూపం అని అనుకుంటే మరి ఎందుకు నిద్ర వస్తోంది? ప్రశ్న అర్థమైంది అనుకుంటున్నాను అందరికి. ఇప్పుడు జగన్మాత స్వరూపం ఒకటి అంటూ ఉందని మురళి రెఫరెన్స్ తో సహా చూపించాం కాబట్టి తెలిసిపోయింది అందరికి. మరి లౌకికంలో తల్లి నిద్ర మానుకుని చేయగలిగినప్పుడు జగన్మాతలు ఎందుకు నిద్ర మానుకోలేకపోతున్నారు? ఎందుకు నిద్రలు వస్తున్నాయి? పిల్లల మీద దయలేదు. మరి అది జగన్మాత పాత్ర ఎట్లా అయింది అసలు పిల్లల మీద దయ లేకపోతే? సో ఇక్కడ ఏమైందంటే గ్రూపుల్లో చెప్పడము, జూమ్ లో చెప్పడము, ఇది ఏమైందంటే జ్ఞానం తెలిసిపోయింది అందరికి, జగన్మాత పాత్రలోకి రావాలి. సో ఆ పాత్రలోకి రావాలి అంటే ముందు శివబాబా తోటి, శివ పరమాత్మ తోటి సంబంధం ఉండాలి. ఆ సంబంధం ఉంటే ఏమవుతుందంటే నా పిల్లలు అని చెప్పి సహజంగా అమృత వేళ అన్నది సమస్య కాదు. సో సబ్జెక్ట్ స్టార్ట్ అవ్వాల్సింది శివబాబా దగ్గర నుంచి. మనకి ఎప్పుడైనా ఏదన్నా ఆన్సర్ అని అనుకుంటే శివబాబా నుంచి స్టార్ట్ చేశారు, ఆన్సర్స్ కరెక్ట్గా వచ్చేస్తాయి. సో ఈ రోజు గ్రూపుల్లో వేసి, అందుకే నేను మనసా సేవ విషయాన్ని అదే చెప్తున్నాను, సంకల్పాలు చేసేస్తున్నారు మీరు, కానీ లోపల క్వాలిటీస్ ఉండాలి కదా. సో జగన్మాత పాత్రకు వచ్చారు, కానీ ఆ శివ పరమాత్మతోటి సంబంధం ఉన్నప్పుడు ఆ నా పిల్లలు, మన పిల్లలు అన్న బాధ్యత అన్నది వస్తుంది కదా. అప్పుడు ఇంకా అమృత వేళ కష్టం ఎందుకు అవుతుంది? సహజం అయిపోతుంది కదా. కరెక్టేనా నేను చెప్పింది? కాబట్టి ఒక్కసారి క్లాస్ అయిపోయిన తర్వాత అందరూ ఆలోచించండి. సో ఇక్కడ నేను ఆన్సర్ చెప్పేశాను, ఇంకా ఆపేసేయండి అందరూ. ఇక్కడ మెయిన్ ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు ఏదైనా ఆత్మలో సరిదిద్దాలి అని అంటే బాబా నుంచి మొదలు పెట్టాలి. సో అమృత వేళ నిద్ర వస్తోంది, అలా కాకుండా అది సహజంగా జరగాలి అని అంటే ఫస్ట్ శివబాబా తోటి జీవిత భాగస్వామి అన్న సంబంధం అక్కడ పక్కా ఉండాలి, నిశ్చయం ఏర్పడాలి. ఆ సంబంధం ఏర్పడ్డ తర్వాతే ఆయన నుంచి వరదానం పొంది జగన్మాతలు అయ్యారు. సో ఒక్కసారి ఆ తల్లి పాత్రలోకి వచ్చిన తర్వాత సేవ అన్నది మీ సహజ ధర్మం అంటున్నారు. సో బాబా ఎగ్జాంపుల్ అదే ఇచ్చాడు కదా. ఏ కన్య అయినా, అంటే స్త్రీ శరీరమైనా పురుష శరీరమైన ఆత్మని కన్యగానే చూపిస్తున్నాడు.
సో కన్య తల్లి అయినప్పుడు, అమ్మ అయినప్పుడు నేను అమ్మనయ్యానన్న ఒకే ఒక ఆలోచన మీ జీవితాన్నే మార్చేసింది అంటున్నాను. సో ఆ భావన ఎందుకు ఇక్కడ రావట్లేదు అనంటే, అది సహజంగా మనసు ద్వారా రావాలి. మనసు ద్వారా ఎప్పుడొస్తది? ఎప్పుడైతే శివ పరమాత్మని ప్రేమించి పెళ్లి చేసుకుంటామో అప్పుడొస్తది. ఆయనని ప్రేమించనంత వరకు, ఆయనని పెళ్లి చేసుకున్నంత వరకు ఆ భావన రాదు. అమృత వేళ అది ఎప్పటికీ ఆ రకంగా అసహజంగా ఆ నిద్రలు రాచేయడము, మాకొచ్చేస్తున్నాయి, అవ్వట్లేదు, యోగం కుదరట్లేదు, చేయలేకపోతున్నాం. ఇవన్నిటికి స్టార్టింగ్ పాయింట్ యాక్చువల్‌గా సంబంధం ఏర్పడడమే. సో రాత్రి క్లాస్‌లో కూడా నేను అదే చెప్పాను. సో ఈరోజు మళ్ళీ ఒక్కసారి మళ్ళీ విస్తారంలో చెప్తాను నేను సంబంధాలు ఏ రకంగా ఏర్పడతాయి, అసలు ఏ రకమైన సంబంధం శివబాబా తోటి మెయింటైన్ చేస్తే ఇప్పుడు వర్తమానంలో మన సంబంధాలు ఏ రకంగా చక్కబడతాయి, ఏ రకంగా మన సంబంధాలని శ్రేష్టంగా రచించుకోవచ్చు అన్నది కూడా రాత్రి క్లాస్‌లో డీటెయిల్‌గా చెప్తాను. సో ఇప్పుడు ఈ రాజయోగానికి సంబంధించి ఏదైతే మనము హనుమంతుని పాత్ర, తర్వాత అంగదుని పాత్ర, సో బుద్ధి స్థిరంగా పెట్టాలని, తర్వాత ఇంద్రజిత్తు అంటే ఇంద్రియాలను జయించాలని, లక్ష్మణుని పాత్ర, తర్వాత హనుమంతుడు సమస్యలు అంటే ఇంకా రాజయోగం అభ్యాసం చేస్తున్నామంటే ఆత్మ స్వరాజ్యంలోకి వచ్చిందంటే ఇంకా ప్రతి సమస్య మన చేతిలోకి వచ్చేసినట్టే, ఇంకా ఏది నెత్తి మీద లేనట్టే. సో ఆ రకంగా కుంభకర్ణుడు అంటే అజ్ఞానం అన్న నిద్ర. సో దాని గురించే నిన్న ఇవాళ 2 రోజులు చెప్పాను. సో ఈ కుంభకర్ణులంతా ఏంటంటే ఆఖరిలో లేస్తారు. పరమాత్మ అవతరణ జరుగుతది, జ్ఞానం చెప్పడం అయిపోతది, వచ్చేసి ఇంకా ఎండింగ్ సీన్ అన్నమాట ఇంకా. ఆ సీతను కాపాడేసి ఇంక అక్కడికి డ్రామాని ఇంకా రావణాసురుడి సంహారం జరిగింది అనంటే ఇంకా డ్రామా ఎండ్ అయిపోయినట్టే. సో ఎండ్ అయిపోయే టైంకి ఆ పరమాత్మ రాముడు వచ్చేసి ఇంకా యుద్ధం స్టార్ట్ అయిపోయి ఇంకా రావణాసురుడి సంహరణ జరిగే ముందు కుంభకర్ణుడు లేస్తాడు. సో కుంభకర్ణుడు రావణాసు అంటే అంతకన్నా ముందు వాళ్ళు వీళ్ళు ఇంద్రజిత్తు వీళ్ళంతా వస్తూ ఉంటారు, వాళ్ళంతా ఎక్కడెక్కడో సంహరించబడుతూ ఉంటారు. సో లాస్ట్ కుంభకర్ణుడు తర్వాత రావణాసుడు పోతాడు. అంటే వీళ్ళంతా ఎవరైతే ఇప్పుడు నిద్రలు అని చెప్పి స్థూల నిద్ర, అజ్ఞానం అన్న నిద్ర. సో బాబా ఏమంటున్నారు, ఆ రకంగా మీరు ఎండింగ్ లో గనక లేస్తే నష్టపోతారంటారు. అంటే పరమాత్మ అవతరణ యొక్క ఆ అద్భుతమైన సంగమ యుగం అన్న వేళ ఉత్సాహ ఉల్లాసాలు, అతీంద్రియ సుఖము, ఆయన ద్వారా చదువుకోవడము, ఆయన యొక్క సాంగత్యంలో జీవించడము, ఆ తర్వాత కల్పమంత ప్రాప్తులు మొత్తం అంతా పోగొట్టుకున్నట్టు. సో మనం అమృత వేళ అంటే స్థూల నిద్ర అంటే ప్రతిదీ స్థూలానికి తెచ్చినట్టు అమృత వేళను కూడా స్థూలానికి తెచ్చేశారు. దాని సూక్ష్మానికి తెచ్చింటే స్థూలంలో చేయడం సహజం అయిపోయి ఉండేది. అమృత వేళ ఇంత భయంకరం అయిపోయేది కాదు, ఇంత మీరు భయపడాల్సిన అవసరం వచ్చేది కాదు, ఇంత చింతలో ఉండాల్సిన అవసరం ఉండేది కాదు. ఏదైనా గాని ఆత్మ అన్న స్థితిలో సరిదిద్దితే, సూక్ష్మంగా సరిదిద్దేశాము అని అంటే స్థూలంగా చేయడం ఈజీ అవుతుంది. అంటే బాబాతోటి సంబంధాన్ని ఏర్పరిచి ఎప్పుడైతే ఆ బంధం ఏర్పడుతుందో ఆ భావన వస్తుంది, ఆ బాధ్యత వచ్చేస్తుంది. కానీ సబ్జెక్ట్ ఏమైందంటే రివర్స్లో వచ్చింది. సూక్ష్మంలో సరిదిద్దకుండా స్థూలం నుంచి తీసుకొచ్చేసారు. స్థూలంలో ఆహార నియమాలు పాటించండి, పొద్దున టైం పెట్టుకొని లేవండి, పొద్దున పాడు నిద్ర లేచి మళ్ళీ మధ్యాహ్నం పడుకోండి అని ఆ స్థూలం నుంచి సరిదిద్దాల్సి వచ్చేసరికి ఏమైపోయిందంటే ఫ్లక్చుయేషన్స్ వచ్చేసాయి. ఓ రోజు లేవగలిగారు, ఒక రోజు లేవలేకపోయారు. ఎందుకు? బయట నుంచి సరిదిద్దుకుంటూ వచ్చారు కాబట్టి. సో ఆ బయట నుంచి సరిదిద్దుకుంటూ వచ్చేటప్పుడు బయటంతా ఏకాంతం ఉండాలి, ఏ శబ్దాలు ఉండొద్దు. అంటే అందరి ఉద్దేశం ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఎవరు మాట్లాడొద్దు, ఇంట్లో వాళ్ళు ఏ టీవీలు పెట్టొద్దు, ఏం చేయదు, మేము మాత్రం పాటలు పెడతాము అంత పొద్దున్న లేసి అని. ఆ పొద్దున్న నుంచి లేవడము, ఇంట్లో వాళ్ళకి నిద్ర డిస్టర్బెన్స్, ఆ పాటలకి చికాకు. సో పొద్దుటి నుంచే చికాకు, కోపాలు, విసుగులన్నీ ఖాతాలు వేసేసుకుంటూ పోవడం. సంగమ యుగము, తండ్రికి కనెక్ట్ అయి ఉంటారు, ఆ టైంలో ఒక సెకండ్లో కనెక్ట్ అయిపోతారు. సో వాళ్ళ నుంచి అదంతా తీసేసుకోవడము, మళ్ళీ మన నుంచి విశ్వంలోకి వెళ్ళిపోవడం, మళ్ళీ అదంతా వచ్చి పడేటప్పుడు పదం వచ్చి పడుతుంది. ఇంకా అప్పుడు హర్షిత ముఖం ఉండమంటే ఎక్కడి నుంచి ఉంటుంది? ఇంకా ఆ తర్వాత అంతా అసలు సమర్థం ఏంటో తెలియదు, వ్యర్థం ఏంటో తెలియదు.
సో పొద్దంతా వ్యర్థ సంకల్పాలు. సో పొద్దంతా ఇంత జమ అయిపోతూ ఉంది కదా. సో రోజు లేవడము ఇంత వ్యర్థ ఖాత, ఇంత పాపపు ఖాత వేసుకుంటూ కూర్చోవడం. సో అందుకే బాబా చెప్పినట్టు ఫస్ట్ సూక్ష్మం నుంచి చేసుకుంటూ రండి, లోపల నుంచి చేసుకుంటూ రండి. అది చాలా ఈజీగా, మేము ఇంత ఈజీగా చేయగలిగామంటే ఆ లోపల నుంచి చేయగలిగాం కాబట్టి. ఆ బయట నుంచి బట్టలు మార్చడము, తిండి మార్చడము, బయట ధ్వనులు లేకుండా చూడడము, బయట సెట్టింగ్ లేయడం అని చెప్పి ఈ బయట అన్ని మార్చుకుంటూ కూర్చున్నంతసేపు మీ స్థితి ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటుంది. సో మేము చేసేటప్పుడు ఆ ఉదయం లేచి అలా చేసాము. తర్వాత ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఎవరిని చూసినా గానీ వీళ్ళొక దివ్యాత్మ, శాంతి స్వరూపం అని చెప్పి ఆ రకంగా అభ్యాసం చేశాము. బయటికి వచ్చినప్పుడు చేశాము, బస్ స్టాండ్లో సేవలకు వెళ్ళినప్పుడు బస్ స్టాండ్లో కూర్చుని చేశాం. సో ఎవరిని చూసినా వీళ్ళు శ్రేష్ఠాత్మ అని ఈ రకంగా నేను ప్రైమరీ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ రకంగానే అభ్యాసాలు చేస్తూ పోయాను. సో ఆ రకంగా అభ్యాసం చేస్తూ పోతే ఏమైందంటే ఒక స్టేజ్లో స్థితి సహజమైపోతుంది. నీకు ఎవరిని చేసినా కానీ వీళ్ళొక శ్రేష్ఠాత్మ అన్న ఆలోచన ఆత్మ సహజంగా చేసినప్పుడు ఏమైందంటే ఒక వ్యర్థం అన్నది పోతుంది. ఆ తర్వాత జ్ఞానం తెలుసుకుంటాము. బాబా ప్రతి మురళిలో ఖచ్చితంగా చెప్పాడు, ఎందుకు, ఏమిటి, ఎలా అన్న ప్రశ్నలు వెయ్యొద్దు. సో జ్ఞానం చెప్పగానే వాళ్ళెందుకు, ఏమిటి, ఎలా ఇవి వస్తున్నాయి. సో సమాధానాలు చెప్పేశాను ఇంకా నేను. సో ఇంకా మనకు అవి ఆగిపోవాలి. ఇంకా అన్నిటికీ సమాధానాలు వచ్చేసి ఉండాలి. ఫైనల్ గా కూడా గ్రూప్ లో భక్త ప్రహ్లాద సినిమా వేసి మీకు కింద ప్రశ్నలు వేసేసారు. ఇంచుమించు అందరు జ్ఞానం చెప్పగానే ఇవే ప్రశ్నలు వస్తుంటాయి, వాళ్ళెందుకు అని చెప్పి. ఇవి గనక మీరు కరెక్ట్ గా ఆన్సర్ చేయగలిగితే ఇంకా ఎందుకు, ఏమిటి, ఎలా అన్న ప్రశ్నలు పోతాయి. బాబా జ్ఞానాన్ని ఉన్నది ఉన్నట్టు అర్థం చేసుకుంటారు. ఇంకా వాళ్ళు ఎందుకు చేశారు అన్న ప్రశ్న పూర్తిగా సమాధానాలు వచ్చి ప్రశ్న చిత్తు నుంచి ప్రసన్న చిత్తులు అయిపోతారు. సో కాబట్టి ఆ భక్త ప్రహ్లాద ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఎంతవరకు వస్తాయో అంతవరకు ఆలోచించండి. ఎందుకంటే మేము చెప్పడం కాదు, మేము ఆన్సర్లు అన్ని చెప్పేశాం. సో ఆ ప్రశ్న చూసినప్పుడు మీ అంతటా మీరు ఒకసారి ఆలోచిస్తూ పోతూ ఉంటే మీకే అర్థమవుతుంది. సో రాసేటప్పుడు ఒక్కొక్కరు పాయింట్, ఫస్ట్ నెంబర్ క్వశ్చన్ అనుకోండి 1 అని పెట్టి ఆన్సర్ టైప్ చేస్తారా, రాస్తారా, వాయిస్ రికార్డింగ్ పంపిస్తారా. ఇప్పుడు ఇంచుమించు ప్రతి హోంవర్క్ అందరు బాగానే చేస్తున్నారు కాబట్టి ప్రయత్నం అన్నది చెయ్యండి. ఎందుకంటే చదువుకునేటప్పుడు వింటున్నంతసేపు అది అర్థమైనట్టే ఉంటుంది. ఇప్పుడు మొన్న భార్యాబాధితుల సంఘం నుంచి క్వశ్చన్ అడిగినప్పుడు ఎందుకు బలవంతులైన మగవాళ్ళు ఎందుకు రక్షించుకోలేకపోయారు అని అంటే ఆన్సర్ వరకు వస్తున్నారు కానీ ఫోకస్ కరెక్ట్ గా రావట్లేదు. సో అదే విధంగా ఇప్పుడు కూడా ఈ ప్రశ్నలకు మీరు ఆన్సర్లు ఇవ్వండి. రైట్ అయితే ఓకే, మీకే సాటిస్ఫాక్షన్ వస్తుంది, అమ్మ మేము సబ్జెక్ట్ ని క్యాచ్ చేసామని. ఒకవేళ రాంగ్ అయింది అనుకోండి, సరిదిద్దుకుంటారు కదా. లేకపోతే ఇదే తప్పు ఇంకా ఈ కల్పమంతా కంటిన్యూ అయిపోతుంది. కంటిన్యూ అయిపోయిన తర్వాత మీరు సమాధాన స్వరూపాలు, జ్ఞాన స్వరూపాలు కాకపోతే సో వచ్చే కుటుంబ సభ్యులు, పరిస్థితులు కూడా ఆ రకంగానే వస్తారు. అంటే మనం ఒక స్టేజ్ నుంచి అన్నది పైకి వెళ్ళాలి జ్ఞానంలోకి వచ్చామంటే. ఇప్పుడు సపోజ్ మన స్టేజ్ ఇక్కడ ఉంది అనుకోండి, సో అందరు ఏం చేస్తున్నారంటే ఈ స్టేజ్కి వచ్చి అంటే ఎందుకు జ్ఞానంలో ముందుకు, ఇది కూడా మళ్ళీ అందరికీ వర్తించదు. సో ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి, మరి ఇలా ఏమైనా మీరు చేస్తున్నారా అని. ఈ స్టేజ్లు ఉన్నప్పుడు సపోజ్ ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ధన సమస్యలు వచ్చేసి ఇలా పడిపోతారు చూసారా, అప్పుడు హడావిడి చేసి వస్తున్నారు. అప్పుడు సమస్య పరిష్కారం ఏంటి అని అప్పుడు మాకు ఫోన్లు, మెసేజ్లు, వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి నానా ప్రయత్నాలన్నీ చేసి ఈ కింద పడ్డ స్టేజ్ నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి స్టెబిలైజ్ అయ్యి అమ్మ అయిపోయిందిలే అనుకుంటునేసి మళ్ళీ వ్యర్థం చేస్తూ ఉంటే మళ్ళీ ఏదో ఆరోగ్యం అనో డబ్బు ఏదో వచ్చి మళ్ళీ పడుతున్నారు. మళ్ళీ హడావిడి, మళ్ళీ పరిష్కారం ఏంటి, మళ్ళీ అప్పుడు ఆ రోజు నేను మీకు చెప్పాను కదా అని నేను అన్నాను అనుకో, అప్పుడు చేసాం, పని చేసింది అక్కయ్య, అన్ని అప్పుడు సరిపోయిన బాగానే ఉంది కదా, మరి ఎందుకు కంటిన్యూ చేయలేదు అని అంటే అన్ని బాగానే ఉన్నాయి కదా అని చెప్పి చేయలేదు అక్కయ్య. సో మళ్ళీ ఆరోగ్య సమస్యలు, కుటుంబానికి మళ్ళీ పడితే మళ్ళీ హడావుడు అనమాట. ఇంకా ప్రపంచంలో ఉన్న పద్ధతులన్నీ పాటించేసి మళ్ళీ స్టేజ్కి వస్తారు. మళ్ళీ కాసేపు అయ్యాక మళ్ళీ పడిపోతారు, మళ్ళీ ఇది. సో ఇలా అవుతూ ఉంటే అసలు ఈ స్టేజ్ నుంచి ఇక్కడికి ఎట్లా వస్తారు? బాబా చెప్పిన ఉన్నత స్థితి ఇక్కడి నుంచి ఈ స్టేజ్కి వెళ్ళాలి కదా. సో మనం జ్ఞానంలో స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ స్థితిలో ఉన్నప్పుడు ఈ స్థితి నుంచి కింద పడుతూ ఉంటే అప్పుడు
బాబాని వెతుక్కుని అప్పుడు ఏ మురళి చదివి అప్పుడు ఈ మురళి చదవాలనా, ఇందులుందా పరిష్కారము అని చెప్పి మళ్ళీ ఆ మురళి వాళ్ళు ఎందుకు చెప్తున్నారని ఉన్న సమస్యల్ని పక్కన పెట్టి అటు ఆలోచించి ఇంత వ్యర్థం వేసేసుకుని మొత్తం హడావిడి చేసి ఆఖరికి ఇక్కడ దాకా వస్తున్నాయి. సో ఎప్పుడు చూసినా బాబా అంటారు చూసారా, కింద పడడం లేవడం, కింద పడడం అలా ఉంది పరిస్థితి. అసలు ఈ మన జ్ఞానంలో మన భక్తిలో నుంచి జ్ఞానంలోకి వచ్చి స్టేజ్లు ఉన్నామంటే ఈ స్టేజ్ నుంచి శ్రేష్ఠ స్థితికి రమ్మన్నారు. ఈ స్థితికి రావాలి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి. వచ్చాక ఇంకా మళ్ళీ కింద పడడం అంటూ ఉండొద్దు. అందుకే నిరంతర యోగులు, నిరంతర సేవాదారులు అవ్వాలన్నారు. సో ఈ జ్ఞానాన్ని ఏం చేస్తున్నారు, అప్పటికప్పుడు హడావిడి పడిపోయి సమస్యల్ని పరిష్కరించుకోవడం, కింద పడడం లేవడం అన్నట్టు అయిపోయి, లేదా ఉన్న స్టేజ్ నుంచి కూడా పడుతున్నారు. ముందుకు వెళ్ళాలి కదా, శ్రేష్ఠ స్థితికి వెళ్ళాలి కదా. సో మన ప్రోగ్రెస్ అన్నది ముందుకు పోయేటట్టు ఉండాలే తప్పితే ఇదేదో అవసరం ఉంటే వాడుకునేదానికి పెట్టిన జ్ఞానం కాదు ఇది. ఆ సమయానికి సంకల్పాలు ఏమైనా పని చేయొచ్చు, ఎందుకంటే మీరు హడావిడి ఎక్కువ చేసేస్తారు కాబట్టి. అప్పుడు వచ్చేసి అప్పుడు ప్రశ్నలు అడగడం, అప్పుడు వచ్చేసి అప్పుడు మురళీలు అంటారు, అప్పుడే వచ్చేసి చేస్తారు. మళ్ళీ అంత అయిపోయిన తర్వాత మళ్ళీ సెటిల్ అయిపోయాక మా బంధువులు వచ్చారండి, మాకు వాళ్ళు వచ్చారండి, మాకు వీళ్ళు వచ్చారండి, ఇలా జరిగిందండి, అందుకే మేము చదవలేకపోయాం. అప్పటికే మేము అంతా ముందుకు వెళ్ళిపోయి ఉంటే క్లాస్ మీద మళ్ళీ వచ్చి మళ్ళీ హడావుడి. ఇలా చేస్తే మాత్రము బాబా చెప్పిన స్టాండర్డ్స్ ఆ శాశ్వతంగా దుఃఖం పోవడం అన్నది ఉండదు. ఆ దుఃఖం వచ్చినప్పుడు హడావిడి చేసేస్తారు, ఆ దుఃఖం పోయాక మళ్ళీ స్టెబిలైజ్ అయిపోతారు. ఇది భక్తి సంస్కారం యాక్చువల్గా. ఆ టైంకి అంటే అవసరం వస్తే భగవంతుని చూసుకోవడం, అవసరం తీరిపోయాక ఇంకా సర్లే అంత బాగానే నడుస్తుంది కదా. సో ఇది ఆ మార్గం కాదు, ఇది జ్ఞాన మార్గం. ఇది చదువుకుని ముందుకెళ్లాల్సిన మార్గం. సో భక్తిలో అయినా భగవంతుడు కాపాడుతాడు, జ్ఞానంలో అయినా కాపాడుతాడు. తేడా ఏంటి భక్తికి జ్ఞానానికంటే? ఆయన స్వయంగా పరమాత్మ చదివిస్తున్నారు. సో రుద్రజ్ఞాన యజ్ఞంలో సహయోగం ఇచ్చే అవకాశం ఇచ్చాడంటే ఇతరుల దుఃఖాన్ని తీర్చేది. భక్తులైతే వాళ్ళది వాళ్ళు తీర్చేసుకుంటారు, అక్కడికి అది అయిపోతుంది, హడావిడి అయిపోతుంది. మళ్ళీ సమస్య వచ్చినప్పుడు మళ్ళీ హడావిడి, మళ్ళీ వ్రతాలు, పూజలు, మళ్ళీ అది అయిపోయాక మళ్ళీ హడావిడి. ఇది జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గంలో అసలు పూర్తిగా దుఃఖాన్ని తీసేస్తున్నాడు కదా, తీసేసి అందరికీ ముక్తిని, జీవన్ముక్తిని ఇవ్వమంటున్నాడు. అంటే ఆయన రచించిన రుద్రజ్ఞాన యజ్ఞంలో సహయోగం ఇచ్చే ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు ఆయన. ఆ అవకాశాన్ని వినియోగించుకుంటే ఏమవుతుందంటే ఇలా కష్టాలు రాగానే హడావిడి చేయాల్సిన అవసరం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రావు కష్టాలు. ఒకవేళ వచ్చినా రుద్రజ్ఞాన యజ్ఞానికి సహయోగం ఇచ్చాం కాబట్టి ఆయన పిలవకపోయినా వచ్చి సరి చేసేస్తాడని. సో బెనిఫిట్స్ ఇక్కడనే జ్ఞాన మార్గంలోనే ఎక్కువ ఉన్నాయి కదా. సో కాబట్టి ఈ పాయింట్ల గురించి ఒక్కసారి అందరూ ఆలోచించండి. సో మళ్ళీ బాబాతోటి సంబంధాలు ఎలా జోడించాలి, ఏం చెయ్యాలా అని చెప్పేసి మళ్ళీ రాత్రి క్లాస్లో తెలుసుకుందాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.